హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైతెన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాకండి. సో మీరు కనుక చూసుకున్నట్లయితే మనం మిరప పంటలో వచ్చేసి దాదాపు మిరప పంట వేసి ఒక 12 రోజులు అవుతా ఉంది. మొదటి డోసుగా మనము మోనో అండ్ సాఫ్ స్ప్రే చేసుకోవడం జరిగింది. సో ఇది స్ప్రే చేసి దగ్గర ఇప్పుడు వారం రోజులు అవుతా ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఇది స్ప్రే చేసాము. ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో పండాకు తెగులు కానీ అలాంటి సమస్యలు ఏం లేవు. దాంతోపాటు అక్కడక్కడ సన్న పురుగులు ఉన్నా ఆ సన్న పురుగులు క్లియర్ అయిపోయినాయి. చెట్టు మెతకదనం వచ్చి ఇప్పుడిప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతా ఉంది. 12 రోజులే అవుతా ఉంది కనుక గ్రోతింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. వేరే వ్యవస్థ ఇప్పుడే లోపలికి పోతూ ఉంటుంది కనుక సో ఆ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఆ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతున్న దాన్ని మనం సెకండ్ డోస్గా వచ్చేసి ఆ గ్రోత్ కంటిన్యూ చేయాలి. ఇప్పటి నుంచే సైడ్ బ్రాంచెస్ మనం అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా మొక్కకి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి నెక్స్ట్ డోస్ ఏదైతే ఉందో ఫస్ట్ డోస్ మోనో అండ్ సాఫ్ట్ స్ప్రే చేసిన తర్వాత ఒక 7 రోజుల తర్వాత మనము నెక్స్ట్ డోస్ వచ్చేసి నగాటా అండ్ దాంతోపాటు జైటానిక్ స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇది ట్యాగ్ సోనాటా అని చెప్పేసి మనకు ట్యాగ్ ఫ్లై వాళ్ళది. సో ఈ మా దగ్గర మార్కెట్లో దొరికి అవైలబుల్ ఉంటే తీసుకొచ్చాను. సో నగాటా ఉంటే నగాటా తీసుకోవచ్చు, లేదంటే ఇథియాన్ సైపర్మిథ్రిన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఏమందైనా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం సెకండ్ డోస్గా స్ప్రే చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మనం జైటానిక్స్ అనేది ఇస్తూ ఉన్నాము. ఈ రెండు ప్రొడక్ట్స్ మనము కాంబినేషన్లో ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడిప్పుడే 12 రోజులు అవుతా ఉంది. ఈ టైంలో గ్రోతింగ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఆ వస్తున్నటువంటి గ్రోతింగ్ మీద ఎలాంటి ఎర్రనల్లి సమస్య ఉండకూడదు, అలాగే ఎలాంటి పురుగుల సమస్య ఉండకూడదు. ఆ ఎర్రనల్లి దాంతోపాటు పురుగు సమస్య క్లియర్ అవ్వాలి, పై ముడత కింది ముడత ఉన్న క్లియర్ అవ్వాలి. ఇవి అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ టైంలో ఇథియాన్ సైపర్మిథ్రిన్ ఇవ్వాలి. ఇటు మనకి పై ముదురు పోతుంది, దాంతోపాటు కింది ముదురు పోతుంది, దాంతోపాటు ఏదన్నా సన్న పురుగులు ఉన్న పోతే కనుక ఈ నగాటా అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఇథియాన్ సైపర్మిథ్రిన్ కాంబినేషన్. దాంతోపాటు వస్తున్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ని కంటిన్యూ చేయాలి. మొక్క చాలా ఏపుగా రావాలి, గ్రీనిష్గా రావాలి. మొక్కకి అన్ని రకాల పోషకాలు అందే విధంగా చేయాలి అంటే ఈ జైటానిక్స్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మనం జైటానిక్స్ దాంతోపాటు ఈ నగాటా ఏదైతే ఉందో రెండు కాంబినేషన్లో ఇస్తా ఉన్నాం సెకండ్ డోస్గా. ఫస్ట్ డోసు మోనో అండ్ సాఫ్, సెకండ్ డోస్ వచ్చేసి నగాటా కాంబినేషన్ ఏదైతే ఉందో ఇథియాన్ సైపర్మిథ్రిన్ దాంతోపాటు ఈ జైటానిక్స్ ఈ రెండు కాంబినేషన్లో ఇస్తా ఉన్నాము. సెకండ్ డోసు కంపల్సరీగా సెకండ్ డోస్ స్ప్రే చేసేవాళ్ళు ఈ రెండు కాంబినేషన్లు తీసుకోండి. మిరప పంట చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత గ్రోత్ అప్పుడప్పుడే కంటిన్యూ అవుతూ ఉంటుంది, అంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ అప్పుడే కనబడుతూ ఉంటాయి. ఆ టైంలో ఖచ్చితంగా ఉన్నటువంటి గ్రోత్ని మనం కంటిన్యూ చేయాలి. సైడ్ బ్రాంచెస్ రావాలి, చెట్టు బుట్టాకరంలోకి రావాలి, పై ముడత కింది ముడత ఉండకూడదు. వచ్చే గ్రోత్ చాలా నీట్గా ఏదైతే ఉందో ఏపుగా రావాలి, అంటే న్యాచురల్గా రావాలి. అందుకోసం అని చెప్పేసి థర్డ్ డోస్గా మనము ఇటు టాజ్లాకు దాంతోపాటు విఏ-మ్యాక్స్ ఇస్తూ ఉన్నాము. సో ఈ విఏ-మ్యాక్స్ దాంతోపాటు ఈ టాజ్లాక్ అనేది రెండు కనుక కాంబినేషన్లో ఇచ్చుకున్నట్లయితే మీకు సైడ్ బ్రాంచెస్ దాంతోపాటు వస్తున్నటువంటి గ్రోత్ చాలా నీట్గా వస్తూ ఉంటుంది. మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందుతాయి ఆ టైంలో. దాంతోపాటు గ్రోత్ అనేది చాలా న్యాచురల్గా వస్తూ ఉంటుంది. ఇటు పై ముదురు కింది ముదురు క్లీన్ అవుతుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, న్యాచురల్ గ్రోత్ వస్తుంది. న్యూట్రియన్స్ ఇస్తూ ఉన్నాం కనుక ఆ వస్తున్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో చాలా నీట్గా వస్తూ